హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్. టైం అయితే 7 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే టిఫిను నిన్న మినపప్పును బియ్యం నానపోసాను. ఇంకా ఈ రాత్రి మిక్సీ పట్టాను. ఇంకా ఇడ్లీ పాత్ర నిండా వచ్చింది ఫ్రెండ్స్. ఆ పిండి అయితే ఒక గిన్నెలో తీసుకొని ఇంకా అట్లు పోసుకుంటున్నాను. ఇంకా మా ఆయన అయితే వాటరింగ్ చేయడానికి వెళ్ళాడు. ఇంకా మా పిల్లలకి వాళ్ళ కోసం చేస్తున్నాను. ఇంకా చట్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టాను. ఫస్ట్ అట్లు పోసుకొని తర్వాత ఇంకా చట్నీ వేసి అందరికీ ఇస్తాను. ఎందుకంటే ఒకసారి పోసి అందరికి ఇస్తే సరిపోయిద్ది. తేపకోగలకి ఇచ్చినా కానీ ఏడుస్తుంటారు. అందుకని ఇంకా అందరికీ ఒకసారి ఒక 10 అట్లు పోసి మనిషికి 2 కాడికి వేసి ఇస్తే వాళ్ళే తింటారు ఫ్రెండ్స్. ఇంక ఈ సండే రోజు మీరేమేమి టిఫిన్లు చేశారో కామెంట్ చేసి చెప్పండి. చూడండి, అట్లు మనకి ఎర్రగా బాగా రావాలంటే కొంచెం మైదా పిండి, మనకి మిగిలిపోయిన కొంచెం సద్దన్నం వేసుకుంటే అట్లు మాత్రం మెత్తగా చాలా బాగా వచ్చాయి. ఇంకా మా ఆయన వాటరింగ్ చేసి వచ్చి పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చాడు. ఇంకా అందరికీ వేస్తున్నాను. ఇంకా పొయ్యి మీద టీ కూడా పెట్టాను. చూడండి, అందరం టిఫిన్లు తిని టీలు తాగాము. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే స్పెషల్ ఈరోజు అయితే చూడండి, మటన్ తెచ్చాము కేజీ. ఈరోజు మటన్ కర్రీ అను మామూలుగా బియ్యం కడిగి పెట్టాను, అన్నం వండుతాను. ఇంకా దానికి కావాల్సినవి కరివేపాకు, ఇంకా కొత్తిమీర కొంచెం కొత్తిమీర లేకపోతే కూర టేస్ట్ ఉండదు. ఇంకా ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు, చూడండి కేజీ మటన్ కాబట్టి 2 ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇంకా టమాటాలు కూడా 2 పండు టమాటాలు 2 వేస్తున్నాను. నీట్గా శుభ్రంగా కడుక్కొని చూడండి కట్ చేసుకుంటాను. ఫస్ట్ కొత్తిమీర, పుల్లల పొయ్యి మీద చేస్తున్నాను పల్లెటూరు స్టైల్లో. చూడండి, మంట పొయ్యి మండించాను, మంట బాగానే మండుతుంది. పుల్లలు కూడా తీసుకొచ్చాడు మా ఆయన. పైన సెంట్రింగ్ పుల్లలు పనికిరాని ఉంటాయి కదా, అయ్యానికి వచ్చాము. ఇంక ఈరోజు ఆదివారము, ఇంకా టాపీ వాళ్ళు అయితే రాలేదు, సెలవు వాళ్ళకి. సండే మంట మండుతుంది, ఫస్ట్ తెపాలు పెట్టుకుందా. కరివేపాకు, కూరగాయలు పోయిన వారం తెచ్చినవి అయిపోయాయి, అన్నీ ఇక్కడ పక్కన షాప్లో తెప్పించాము. ఇవన్నీ పుల్లల పొయ్యి మీద అయితే వంట తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. మటన్ కేజీ 900 అంట. ఫస్ట్ ఉల్లిపాయలు కోసుకుందాం. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ చేసి పెట్టాను ఫ్రెండ్స్. అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీగా ఫ్రెష్గా చేశాను. తెపాల వేడైపోయింది, ఇప్పుడు నూనె పోసుకుందాం. ఈ మటన్లో కొవ్వు ఉంది బాగా, నూనె కొంచెం వేస్తున్నా. నూనె కొంచెం వేసాను. కేజీ వండుతున్నాను, ఎందుకంటే ఇంకా అందరం ఉన్నాం కదా. మా కీర్తి ఒకటే తిందో, మా పెద్ద అమ్మాయి. మిగతా వాళ్ళందరూ తింటారు. ఇంకా నూనె కాగానికి ఉల్లిపాయలు కోసుకుందాం. ఫస్ట్ మంట బాగా మండుతుంది ఫ్రెండ్స్. ఇలా ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో, నేనైతే సింపుల్గానే మసాలాలు ఉన్నాడుతోనే చేస్తున్నాను. ఎక్కువ మసాలాలు అయినా తినలేము, తక్కువే. అంతకుముందులా పోయిన వారం అయితే మటన్ బిర్యానీ చేశాను, బాగానే వచ్చింది, తిన్నాము.
ఇంక ఈరోజు మామూలుగా అంటే వండుతున్నాను. నాకు మటను చికెన్ కంటే చేపల పులుసు బాగా వస్తుంది. చేపల పులుసు అయితే అసలు కూరల పొయ్యి మీద ఉంటే చాలా బాగుంటుంది. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. నూనె వేడైంది ఫ్రెండ్స్. చూడండి ఉల్లిపాయలు వేస్తున్నా. మెల్లగా నుంచి వచ్చి వీడియోలో చూస్తాం. బాగానే మండుతుంది. మా శ్రీవల్లి చూడండి సుల్లిపిండి రాసుకుంది మొహానికి. 12వ తారీఖు నుండి స్కూల్ తెరుస్తారు కదా, ఈ ఎండలకి తిరిగి నల్లగా అయిందంట. అందుకని సుల్లిపిండి వాడిద్దంట. చూడండి ఎలా రాస్తుందో. అత్త బావ మాకు బయటికి నడుచుకుంటారు పని వాళ్ళు. నేను మొహం కడుకు నీళ్ళు పసుకు. ఉల్లిపాయలు ఎగుతున్నాయి. బుద్ధి ఫ్రిడ్జ్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ పెట్టి తీసురా. ఇప్పుడు గాలి తోలుతుందని ఇటు పక్క దుప్పటి వేసాం ఫ్రెండ్స్. లేకపోతే గాలి మంట మంటదు. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. ఇంకా టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నా 2 మోసుకొచ్చుకున్నా. రేపు నుండి మేము కూడా టాపీ పనికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా లిఫ్ట్ మిషన్, ఇంకా మళ్ళీ పిల్లల స్కూల్ తెరిస్తే బ్యాగులు ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఇంకా ఎక్కడే కదా, ఇంక వాటిని వేసేసి ఇంకా డైలీ పనికి వెళ్దామని అనుకుంటున్నాము. మేస్త్రి గారిని అడిగితే రమ్మన్నారు రేపు నుండి. ఇంకా ఈరోజు ఇటుకురాలు కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని ఇటుకురాలు వేస్తే ఆ 2వ ప్లాటు పూర్తి అయిపోయింది. ఇంకా ప్లాట్కి సరిపోని వేసి మేము కూడా టాపీ పనికి వెళ్దాం అనుకుంటున్నాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగింది. ఇప్పుడు చికెన్ బాగా నీట్గా 3 సార్లు కడిగాను. మటన్ చికెన్ అని వస్తుంది. వేసుకున్నా. చూడండి ఇదైతే కట్ చేయడానికి రాలేదు ఎముక. దీంట్లో కాలుష్యం ఉంటుంది కదా, తినటం వల్ల మనకి కాళ్ళకి కాలుష్యం అనేది వచ్చిందంట. సారీ తిప్పుకున్నా. ఇందులోనే సాల్ట్ అని పసుపు వేసుకొని మూత పెట్టుకున్నా. ఇంకా ఉడికిపోయింది. అది సరిపోను సాల్ట్, పసుపు, సాల్ట్ తిప్పుకున్నా. కూరకి సరిపోను సాల్ట్ పసుపు వేసాను. బాగా ఉడకాలి, ఎందుకంటే ఈ పొడేలు ఏట అనేది ముదురుదంట.
మూత పెట్టుకుందాం. పొయ్యి మాత్రం మంట బాగా వస్తుంది. టమాటాలు కరివేపాకు ఉన్నాయి, ఇది రెండు కలిగేసుకున్నాం. ఇంకా మా రేణుకాదేవి మా ఆయన చూడండి ఇంక అక్కడ మంచం వేసుకొని అక్కడ కూర్చున్నారు అటు ముందల. ఇంక ఇటుకురాళ్ళు మళ్ళీ వచ్చాయి ఫ్రెండ్స్, ఇంక ఇవి ఉన్నాయి. ఈ ఇటుకురాళ్ళు అన్నీ పట్టవంట, ఒక ఇటుకురాళ్ళు పడతాయి చూడండి. నిన్న కొన్ని వేసాము, ఇంక వీటిలో ఇంకొన్ని వేస్తే రేపుకి ఆ రెండో ప్లాటు కట్టుబడికి సరిపోతాయి. అట్లే తిరుగుతున్నావా నువ్వు? జనం అదిరిపోతారు. హాయ్ చెప్పు రేణుకా. రేణుకా చూడండి పూసుకుందంట. మా శ్రీవల్లి సున్నిపిండి పూసుకుందని రేణుకాదేవి చెబుతుంది చూడండి. నువ్వు నీళ్ళు పోసుకోపో, అటు తిరగ మాకు. బుజ్జి చూడండి కుక్క పిల్లని తీసుకొని వస్తుంది. హాయ్ చెప్పు టామీ. నువ్వు వెళ్ళి స్నానం చేయ ముందర, అందరూ అదిరిపోతారు. చూడండి మటన్ ఉరుగుతుంది, బాగా స్మెల్ వస్తుంది ఉడుకుతుంటే. సరమూత తీసుకుందాం. ఆ నీరంతా బయటికి రావాలి, బాగా ఉడకాలి అప్పుడు. ఎందుకంటే ముదురుదు కాబట్టి, పొడేలు ముదురుదంట చెప్పారు. మూత పెట్టుకుందాం. పుల్లల పొయ్యి మీద అయితే ఇంకా తొందర, గ్యాస్ పొయ్యి మీద కంటే. అక్కడికి చూడండి ఈ దుప్పటి కప్పినా కానీ గాలి దోలుతానే ఉంది. ఇంకా దుప్పటి తీస్తే మొత్తం ఇంకా అసలు ఉడకదు, అందుకని దుప్పటి వేసాను. ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టాను, నానుతున్నాయి. ఇంకా బట్టలు అయితే నేను ఉతికేసాను ఫ్రెండ్స్, చాలా బట్టలు, 2 రోజులు బట్టలు. ఇంకా గిన్నెలన్నీ ఉదయాన్నే తోమేశాను. ఇంక ఇప్పుడు టీ పెట్టుకొని తాగినాను. ఇంకా ఉదయాన్నే అట్లు చేశాను కదా, టిఫిన్ తిన్నవి ఉన్నాయి. ఇంకా ఈ కాసేపు ఆగి కన్నాలు అవి తింటాం కదా, అప్పుడు సాయంత్రం అయితే ఒకసారి తోమచ్చు. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకును ఇంకా మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటాలు వేసుకుందాం. మటన్ కర్రీలో టమాటాన్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి తిప్పుకుందాం. చూడండి భూమిక, ఇది ముసలోళ్ళు తింటే కాలంలో కాలుష్యం వచ్చిందంట. చూడండి ఎలా వచ్చిందో. మీలో ఎంతమందికి భూమికలు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా టమాటాలు మగ్గిపోయేటట్టు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు మంట తగిలియాలి బాగా. ఒకసారి తిప్పుకుందాం. చూడండి బాగా ఉడుకుతుంది, టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కారం కూడా వేసుకుందాం. కారం అయితే మేము మిరపకాయలు కొని పట్టించిన చూడండి కారం ఎలా ఉంది ఎర్రగా. కారం కూడా మంట కూడా ఉంటుంది ఫ్రెండ్స్, సరిపోని వేసుకున్నాం. మనం మిల్లాడిచిన కారం అయితే బాగుంటుంది. మనం కొట్లో కొనుక్కొచ్చుకున్న ప్యాకెట్ కారం అయితే దాంట్లో కలర్ వేస్తారు,
సో కొంచెం వేయంగా ఎర్రగా ఉంటుంది, కూర అనేది టేస్ట్ ఉండదు. మనం ఇంట్లో కారం అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంట్లో కారం కాబట్టి కూర చూడండి కారం వేయంగా ఎలా ఉందో, చూడటానికి కూడా తినాలనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి ఎసురు పోసుకున్నాం ఈ మటను ఉడికేటట్టు. ఎందుకంటే ఇది ముదురుదు కదా, కాసిన ఎసురు ఎక్కువ పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూడండి, ఒకసారి మూత తీసి తిప్పుకుందాం. కారం కూడా మగ్గిపోయింది చూడండి, నూనె అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఈ మటన్ ఉడికేటట్టు ఎసురు పోసుకుందాం. సరిపోతాయి, మరీ ఎక్కువ పోసిన బాగు. ఒక 5 నిమిషాలు మంట పెట్టుకొని ఉడికించుకుందాం మూత పెట్టుకొని. మరేనికే తెచ్చండి తగ్గేదే లేదంటుంది. అయినా మళ్ళీ అందరు చెప్తారంట. అందరు కాయ చెప్పు, అందరు కాయ చెప్పు రేణుకా. తగ్గేది లేదంట. తొడగడుతుంది చూడండి. మాకు మా రేణుకాదేవి అంటే చాలా ఇష్టం. హాస్పిటల్లో పుట్టినప్పుడు అయితే మా రేణుకాదేవిని అసలు నేను 5 రోజుల దాకా కూడా చూడలేదు. మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని చాలామంది అడిగారు ఇవ్వమని, డబ్బులు కూడా ఇస్తామన్నారు. మా రేణుకాదేవికి ఇంకా ఉన్నోళ్ళకు కూడా మడిచికి 2 లక్షల కాడికి బ్యాంకులో వేస్తామన్నారు. కానీ నాకు ఇంకా ప్రాణం ఒప్పలేదు మా రేణుకాదేవిని ఇయటానికి. తర్వాత ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇంకా అలవాటైపోయింది, ఇంకా ఎవరికి ఇవ్వాలనిపించలేదు. ఇప్పుడు మా ఆయనకి అసలు నేను హాస్పిటల్ కను ఉంటే మా ఆయన చూడటానికి కూడా రాలేదు, మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని. ఇంక ఇప్పుడు మా ఆయనకు కూడా మా రేణుకాదేవి అంటే ఇష్టం. ఇంకా లేగితే ఏమైనా ఎత్తుకొని ముద్దులు ఆడుతుంటాడు. చూడండి, అన్ని యాక్షన్లు బాగా చేసిద్ది. కూర ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా కొత్తిమీర వేసుకుందా చూడండి. కొత్తిమీర వేసుకుంటేనే ఏ కూర అయినా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మటన్ కర్రీలో కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి తిప్పుకుందా. ఇంత మాత్రం గుర్తుండాలి, ఎందుకంటే మనం అన్నంలో కలుపుకుంటాం కదా. అదిగాక కూర కొంచెం కొవ్వు ఉంది కాబట్టి పేరకపోయింది. ఇంత మాత్రం గుజ్జుంటే మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంకా కూర ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా కొత్తిమీర అన్నీ వేసుకున్నాను. కూర రెడీ అయిపోయింది. ఇంకా పొలంలో పోయి మీద అన్నం పెట్టాను. చూడండి మటన్ కర్రీ ఎలా ఉందో. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు, స్మెల్ బాగా వస్తుంది. తింటే ఇంక ఎలా ఉంటుందో. బాగా ఉడికిపోయింది కూర కూడా. మూత పెట్టుకుందాం. అన్నం కూడా ఉడుకుతుంది చూడండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. అన్నం పంట బియ్యం కాబట్టి పొదిన మీద వంచాలి. మరీ ఎక్కువ ఉడికిచ్చిన సంగటి అయిపోయింది. గెంజుంచుకుందాం. అన్నం బాగానే ఉడికింది. నాకులు పెట్టింది ఇంకా అరగంట కూడా కాలేదు. చూడండి, పుల్లల పొయ్యి మీద ఏ వంట అయినా కానీ తొందరగా అయ్యిద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి ఎలా కూర్చున్నారో అన్నం కోసం మా రేణుకాదేవి బుజ్జి. ఇంకా ఏ అన్న టిఫిన్ కానీ ఏ వంట అన్నా చేయని రెడీలో కూర్చుంటారు ఇద్దరు. మా బుజ్జి స్నానం చేసింది చూడండి. అన్నం గెంజించాను. ఇంకా మంట ఏం పెట్టలేదు, నిప్పులు బయటికి లాగా చూడండి. అన్నం మగ్గుతుంది. చూడండి, వేడివేడిగా అన్నం, వేడివేడి మటన్ కర్రీ. మా శ్రీవల్లికంట ఎముక వేయమంటుంది. దాంట్లో గుజ్జంతా తినాలి, తింటేనే మనకి కాలుష్యం అనేది వచ్చిద్దంట.
ఇంకా మా శ్రీవల్లికి వేస్తున్నాను, ప్లేట్ తెచ్చుకుంది. ఇంకా మా ఆయన చల్లగా థమ్స్అప్ కూడా తీసుకొచ్చాడు. టైం అయితే 12 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అందరము కూర్చున్నాము తినటానికి. చూడండి మా రేణుకాదేవి కూడా గ్లాస్ ఫస్ట్ థమ్స్అప్ చూశారు. ఇంకా థమ్స్అప్ కోసం గ్లాసులు తీసుకొచ్చుకున్నారు థమ్స్అప్ తాగాలని. ఇంకా అన్నం అయితే వద్దంటున్నారు. చూడండి మా రేణుక అయితే అన్నం వద్దని గ్లాస్ పట్టుకొని కూర్చుంది థమ్స్అప్ తాగటానికి. అందరం మా వీడియో చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.